ధనుర్ రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్ రాశికి తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శనీశ్వరుడు, అలాగే అష్టమంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, భాగ్యంలో కేతు ఉన్నాడు, లాభస్థానంలో శుక్రుడు, వ్యయంలో మాత్రం 3 గ్రహాలు కనబడుతున్నాయి. అది రవి, కుజుడు ప్లస్ బుధుడు. ఈ వ్యయంలో ఉన్న 3 గ్రహాలు ఈ 15 రోజులు విపరీతంగా ఖర్చు పెట్టించేస్తాయి. బర్నింగ్ ప్లానెట్స్ 2 కనబడుతున్నాయి. ఒకటి కుజుడు, ఇంకోటి రవి కనబడుతున్నాయి. ఏదో ఒక రీజన్ పెట్టి మంచిది బర్న్ చేయిస్తాయి. అది ఆర్థికంగా మనకు ఏదైనా కావచ్చు, మనకు డెఫినెట్గా ఎందుకు గురుబలం కూడా లేదు కాబట్టి ఖర్చులు చేపిస్తాయి. దానికి ప్రిపేర్ అయ్యి ఉండడం చాలా అవసరం పడుతుంది. అది అప్పటికప్పటికి తయారయ్యే నష్టము దాన్ని ముందుగా ఊహించుకొని కూడా లేము, అలా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు ఏం చేయకండి, ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేసుకోండి. అలాగే వ్యాపార విషయానికి వచ్చినప్పుడు కూడా వ్యాపారంలో కూడా కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యాపార ఆలోచన ముందుకు వెళ్ళకండి. అలాగే ట్రేడింగ్లు కూడా చేయకండి, నష్టపోయే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనబడుతున్నాయి. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలకు కూడా పాల్గొంటారు మీరు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు న్యూట్రల్గానే ఉండండి, ఇప్పుడు ప్రయత్నం చేయకండి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకి తెలియని కొన్ని ఖర్చులు, ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కనబడతాయి. ఆర్థికమైన ఇబ్బందులు పడే అవకాశాలు విశేషంగా కనబడుతున్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఓకే, అలాగే మనం తీసుకునేటప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం గురించి మనం మాట్లాడుకున్నాం. ట్రేడింగ్ వచ్చేటప్పుడు లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. విశేషంగా ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద, మైన్స్ మీద, స్టోన్స్ మీద ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితికి సంబంధించిన ఎటువంటి గ్రహాలు అయితే లేవు. అష్టంలో ఉన్న గురుడు కూడా ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు కాబట్టి పెద్ద అనారోగ్యం ఏమి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అలాగే మన మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మళ్ళీ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా విష్ణు వంశానికి సంబంధించిన మంత్రం, విష్ణు సహస్రనామం కానీ దాన్ని వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ విశేషంగా పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. దాని మూలాన కొంచెం మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం, చతుర్థంలో శని ఉండి అర్ధాష్టం శని ప్రభావము. ఇది అన్నది ఒక పక్క మనకు ఏదో ఒకటి కాలి భాగం అంటే మోకాల నుండి దిగువ భాగంలో కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నడిచేటప్పుడు కానీ, ట్రావెల్స్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా మన బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. మన నెగ్లిజెన్సీయే మన కాళ్ళకి దెబ్బలు తగులుతాయి. అంచేత నెగ్లిజెన్సీ లేకుండా నడిచేటప్పుడు జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా అభిషేకం చేసుకుంటే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్.